ఒకరోజు యమధర్మరాజు ఒక యువకుడి దగ్గరికి వచ్చి, ఇవాళ నీకు ఆఖరి రోజు, ఈ రోజు నీవు చచ్చిపోతావు, అందుకే నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను, పద వెళ్దామన్నాడు యముడు. అయ్యో, అదెలా అవుతుంది, నేనింకా రెడీగా లేను అన్నాడు యువకుడు. అందుకు యమధర్మరాజు, తప్పదు మానవ, ఇవాళ నా లిస్టులో మొదటి పేరు నీదే ఉంది, కాబట్టి నిన్నే తీసుకువెళ్ళాలి, పైగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి, పద వెళ్ళిపోదామన్నాడు యముడు. యువకుడు, సరే యమధర్మరాజా, నా చివరి కోరికగా ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళిపోదాం, కాఫీ తాగిన తర్వాత మీతో పాటు నేను వచ్చేస్తానులే అన్నాడు యువకుడు. యమధర్మరాజు అందుకు అంగీకరించి యువకుడు తెచ్చిన కాఫీ తాగాడు. ఆ కాఫీలో యువకుడు తెలివిగా నిద్ర మాత్రలు కలపడం వలన యముడు నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో యువకుడు యముడు తెచ్చిన లిస్టులో తన పేరు మొదటి నుంచి చివరికి మార్చుకున్నాడు. నిద్ర నుంచి మేలుకున్న యముడు, ఓ మానవ, నీ అద్భుతమైన ఆతిథ్యానికి నా ధన్యవాదములు, సో నైస్ ఆఫ్ యూ, కాఫీ కూడా చాలా టేస్టీగా ఉంది మానవ, కాబట్టి ఇవాళ మొదట నిన్ను తీసుకువెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, అందుకే లిస్టులో చివరి నుంచి నా పని మొదలు పెడతా అని తాను వచ్చిన పనిని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు యమధర్మరాజు. ఇదంతా విన్నాక మీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మనం ఎంత ప్రయత్నించినా మన తలరాతను, మన కర్మను ఎవరూ మార్చలేరు. ఏమంటారు, కాదంటారా? హరే కృష్ణ. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే హరే కృష్ణ అని కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.